హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 93. అమ్మా, నేను ఇంట్లో అల్లరి చేయకుండా ఉంటాను, మీరు వెళ్ళండి. ఆ చిన్నది అమాయకంగా తలూపాడు. అతనికి కూడా అనుష అంటే ఇష్టం లేదు. ఎందుకంటే చిన్న పిల్లవాడైనా తన పట్ల ఆమెకున్న చెడు ఉద్దేశాన్ని అతను పసిగట్టగలడు. అందుకే తన తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అతను వాళ్ళతో పాటు వెళ్ళలేదు. అయితే రాత్రి అంజలి అనుకున్నట్టు కృప తోడుగా ఉండడానికి బదులుగా ఆ పనికి ఆర్య అయితే సరైన వాడని బన్నీ అనుకున్నాడు. కొడుకుని దింపేసి అంజలి ఆఫీస్కి వెళ్ళింది. ఆమె తన కుర్చీలో కూర్చుని కొన్ని నిమిషాలు కూడా గడవక ముందే కృప తలుపు తట్టి లోపలికి వచ్చింది. ఆమె వెనకే ఒక పువ్వులు తెచ్చి అబ్బాయి కూడా వచ్చాడు. ఏమిటి అంజలి గారు, పువ్వులు లోపలికి పంపించండి. ఆ నీళ్లు గులాబీల గుత్తుని చూసి అంజలి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయింది. ఇది ఎవరు పంపారు? అంజలి గారు, ఇవి మీ ఫ్లవర్స్, దయచేసి ఇక్కడ సంతకం చేసి తీసుకోండి. అంజలి ఆ కాగితం మీద సంతకం చేసింది. తర్వాత గుత్తులో ఉన్న కార్డుని తీసుకుని తెరిచింది. అందులో ప్రేమతో కూడిన మాటలకు బదులుగా ఒక అధికారకరమైన ఆజ్ఞ రాసి ఉంది. పువ్వులను ఎవరికి ఇవ్వవద్దు. భవదీయుడు సుకుమార్. అంజలికి ఒక్కసారిగా మాటలు రాలేదు. మళ్ళీ నాకెందుకు ఫ్లవర్స్ పంపాడు? పైగా ఎవరికి ఇవ్వద్దని నిషేధిస్తున్నాడు. అంజలి గారు, ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా విదేశాల నుండి తెప్పించినవి. కృప దగ్గరకు వచ్చి ఆ ఫ్లవర్స్ ను ఆరాధనగా చూసింది. ఆ మాట వినగానే అంజలి పెదవులు బిగించి నిస్సహాయంగా నవ్వింది. ఎంత అందంగా ఉన్నా సరే నాకు ఇవి తీసుకోవాలి అని లేదు. అంజలి గారు, మీ ఆరాధకుడు చాలా ధనవంతుడై ఉండాలి అని కృప అసూయతో ఊహించింది. అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు అని అంజలి స్పష్టంగా జవాబిచ్చి తన కుర్చీలో వెళ్లి కూర్చుంది. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఆమె మధ్య మధ్యలో ఆ నీళ్లు గులాబీలను చూస్తూ పరధ్యానంలో పడిపోయింది. ఉదయం 11:30 నిఖిల్ ఆమెను భోజనానికి ఆహ్వానించడానికి ఆఫీస్కి వచ్చాడు. అది తిరస్కరించడానికి వీలులేని ఆహ్వానం. సోఫా మీద ఉన్న ఫ్లవర్స్ గుర్తుని చూడగానే అది పంపింది ఎవరో అతనికి వెంటనే అర్థమైంది. ఆఫీస్ పునరుద్ధరణ పనులతో ఎంత తీరిక లేకుండా ఉన్నానంటే ఫ్లవర్స్ పంపడం కూడా మర్చిపోయానని తనపై తనకే విసుకొచ్చింది. అయితే రోజు అతనితో భోజనానికి వెళ్ళటం అంజలికు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే ఆమె ఈసారి భోజనం నేను కొనిస్తాను అని ప్రకటించింది నిఖిల్తో. నిఖిల్ ఆమెతో కలిసి భోజనం చేయటమే ముఖ్యం కాబట్టి బిల్లు ఎవరు కట్టినా అతనికి పర్వాలేదు. ఇంకా చివరికి ఇద్దరు కలిసి ఒక భోజనశాలకి వెళ్లారు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అతను తన ఆఫీస్ పునరుద్ధరణ గురించి మాట్లాడాడు. అంజలి అభిప్రాయం కూడా అడిగాడు. అయితే ఆమె ఏది సూచించినా నిఖిల్ ఆమె ఆలోచనలన్నిటికీ ఒప్పుకుని ఇక వాటిని స్వీకరించాలని ఖచ్చితంగా అయితే నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఆమె తొందరపడి ఏ సలహాలు ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. లేకపోతే ఆ పునరుద్ధరణ భయంకరంగా తయారైతే తప్పు తనదే అవుతుంది. అంజలి, మా అన్నయ్య గురించి మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ అకస్మాత్తుగా ఎందుకు అడిగాడు? ఆ ప్రశ్నకు అంజలి చెయ్యి ఒకసారిగా వణిగింది. దాంతో ఆమె తీసుకున్న చెంచాడు తిండి పళ్ళెంలో వెనక్కి పడిపోయింది. హా, అతను నా అధికారి కదా, మరి మంచివాడే అని తడబడింది. మా ఇద్దరిలో ఎవరు మంచివాళ్ళని మీరు అనుకుంటున్నారు? నిఖిల్ ఆమె వైపుకు తీక్షణంగా చూశాడు. ఆమె నుండి సమాధానం రాబట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ మాటతో అంజలి తన చెంచా ఇక కింద పెట్టేసి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. నిఖిల్, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరోవైపు నిఖిల్ తన సన్నని పెదాలను బిగించి తను ఎన్నాళ్ళు ఆలోచిస్తున్న ప్రశ్నను ఇంకా దాచకూడదని నిర్ణయించుకున్నాడు. దాంతో ఒక నిట్టూర్పు విడిచి, అతను మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. అదే సమయంలో మీ దయకు ప్రతిఫలం చెల్లిస్తున్నాడు. అంజలి, మన బంధం విషయంలో మీరు నాకు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ మాటలు చెప్తూ అవకాశాలు తక్కువని తెలిసి తలదించుకున్నాడు. నిఖిల్, మీతో స్నేహం చేయటం నాకు చాలా ఇష్టం. మనం కలిసి భోజనం చేయొచ్చు, అప్పుడప్పుడు కలవచ్చు. ఆయన నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మీకు తెలుసు కదా. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నన్ను క్షమించండి. ఆమె నిజాయితీగా క్షమాపణ చెప్పి ఇక ఇలా అంది. దయచేసి నా మీద మీ సహాయాన్ని వృధా చేసుకోకండి నిఖిల్. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ నా మనసులో ఉన్న ఏకైక మహిళ మీరే, ఇంకెవరూ లేరు. అతను తల పైకెత్తి తన ముందున్న ఆమెను చూశాడు. ఆమె అత్యంత అందమైన మహిళ కాకపోయినా అతను చూసిన అత్యంత ప్రత్యేకమైన దృశ్యం ఆమెదే. నిజానికి అతని మాటలు అంజలి మనసుని కదిలించాయి. కానీ ఆమె ముఖంలో ఎలాంటి భావం లేకుండా నిట్టూరిచ్చింది. అలా అయితే మనం కనీసం ఫ్రెండ్స్ లా కూడా ఉండలేమా? అతని ముఖం బిగుసుకుంది. తర్వాత చిన్నపోయింది.
అయ్యో, నేను అలా జరగాలని కోరుకోవట్లేదు. అందుకే మనం ఫ్రెండ్స్ లాగే ఉందాం. అయితే ఆ మాటలు చెప్తున్నప్పుడు అంజలి అపరాధ భావనను ఆపుకోలేకపోయింది. ఇకపై నిఖిల్ని తరచుగా కలవటం మానేయాలి ఖచ్చితంగా. అతని జీవితాన్ని నాశనం చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా మీద సమయం, శ్రమ వృధా చేసే బదులు అతను వేరే అమ్మాయిల ప్రేమను పొందడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మా అన్నయ్య నీ వెంట పడితే కూడా ఇలాగే అంటావా? నిఖిల్ చిన్నబుచ్చుకుని కాస్త నిరుత్సాహంగా అడిగాడు. ఆ ప్రశ్నకు అంజలి కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసింది. ఆర్య ఎప్పుడు నిఖిల్ లాంటి మాట విని పెద్ద మనిషి కాదు. అందుకు భిన్నంగా అతను ఒక బందిపోటులా బలమైన అధికారం చలాయించే స్వభావం కలవాడు ఆర్య. ఆమె తిరస్కరణలను, హెచ్చరికలను అతను అస్సలు ఎప్పుడు పట్టించుకోడు. ఆమె ప్రతిస్పందన చూసి నిఖిల్ అసూయ పడకుండా ఉండలేకపోయాడు. ఆమె ఆర్యకి ఏదో ప్రత్యేక మర్యాద ఇస్తున్నట్టు అనిపించింది నిఖిల్కి. చివరికి ఆమె అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, భోజనం తర్వాత నేను ఆఫీస్కి తిరిగి వెళ్ళాలి. అక్కడ ఒక మీటింగ్ ఉంది. నువ్వు నీ ఆఫీస్కి కొత్తగా మార్చే పని చూసుకో అని అంది. ఆ సాయంత్రం ఎవరో ఒకరు తన కొడుకుని తీసుకువెళ్లే లోపే అంజలి వెళ్లి బన్నీని స్కూల్ నుండి తీసుకువచ్చింది. లేకపోతే ఆ పిల్లాడిని మళ్ళీ అతనే తీసుకువెళ్ళిపోతాడు. ఈసారి ఆమె బన్నీని విజయవంతంగా తీసుకొచ్చింది. ఆమె అతన్ని మాలో కూడా తీసుకువెళ్లి తన ఆఫీస్ దగ్గర కాసేపు షికారు చేసింది. ఇంటికి వండుకోవడానికి కొన్ని మెమోలు కొంది. అయితే ఆమె కొంటున్నప్పుడు చిన్నారి ఇంకా ఎక్కువ కొనమని అడుగుతూనే ఉన్నాడు. అమ్మాయి సరిపోవు, నాకు ఇంకా కావాలి, ఇవి చాలు, నిజానికి మన ఇద్దరికి ఇవి ఎక్కువే, ఆమె నిస్సహాయంగా జవాబిచ్చింది. లేదు, సరిపోవు. అతను ఒక చిన్న గరిటె తీసుకుని గడ్డగట్టిన మోమోలను సంచిలో నింపడం కొనసాగించాడు. చివరికి అంజలి ఒక పెద్ద బ్యాగ్ నిండా గడ్డగట్టిన మోమోలను ఇంటికి తెచ్చింది. వాళ్ళు అవన్నీ తినలేరు కాబట్టి ఆమె వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి వచ్చింది కొని. వాళ్ళు ఇంటికి చేరుకున్నాక అంజలి బాల్కనీలో ఉండగా ఆ కుర్రాడు ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆర్య నెంబర్ వెతికి అతనికి ఒక మెసేజ్ పంపాడు. ఆర్య గారు, మోమోలు తినడానికి రండి. అంత త్వరగా సులభంగా జరిగిపోయింది. తప్పకుండా వస్తున్నాను అని ఆర్య జవాబిచ్చాడు. ఆ కుర్రాడు సంతోషంగా ఫోన్ కింద పెట్టాడు. అనుకున్నట్టు ఆర్య గారు కూడా వస్తారు. అంజలి సమయం మించిపోతుందని చూసి మోమోలు వండడానికి వెళ్ళింది. అమ్మ, మోమోలు అన్నీ వండాలి అని ఆ చిన్నది ఆమెకు మళ్ళీ గుర్తుకు చేశాడు. ఇవి చాలా ఎక్కువ నాన్న, మనం తినలేకపోతే అన్ని కూడా వృధా అయిపోతాయి. నేను తినగలను. నేను 50 మోమోలు తినాలి అనుకుంటున్నాను అని అతను గట్టిగా ప్రకటించాడు. నీ చిన్న కొడుకులో 50 మోమోలు పట్టవు, ఆమె నవ్వుతూ అంది కొడుకుతో. పడతాయమ్మా, అతను ముఖం గంభీరంగా పెట్టి. అమ్మా, నేను తింటాను, నువ్వు వండు చాలు అని వ్యాఖ్యానించాడు. సరేలే, ముందు 2 పళ్ళాలు వండుతాను, సరిపోకపోతే మరికొన్ని చేస్తాను, సరేనా? ఆమె నవ్వుతూ ఒప్పుకుంది. సరే, కానీ సరిపోకపోతే ఇంకా వండడం మర్చిపోవద్దు. ఆర్య గారు వచ్చాక అమ్మ ఇంకా వండొచ్చు అని బన్నీ ఖచ్చితంగా అనుకున్నాడు. ఆ తర్వాత అంజలి మోమోలు వండడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఈలోగా బన్నీ బయట అడుగుల శబ్దాన్ని శ్రద్ధగా వింటూ తలుపు వైపుగా చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత అంజలి ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ కుర్రాడు వెంటనే దానిపై ఒక చూపు వేశాడు. తలుపు తీ. అతను కిసుక్కుమని నవ్వి వెంటనే తలుపు గడియ తిప్పాడు. తలుపు బయట నిలబడి ఉన్నది మరెవరో కాదు, ఆర్య. అతను ఏదో సమావేశం నుండి అప్పుడే బయటికి వచ్చిన ఒక ఉన్నత అధికారిలా ఉన్నాడు. అతని నుండి ఒక శక్తివంతమైన పలుకుబడి గల వ్యక్తి ప్రభావం వెలువడుతుంది. ఆర్య అంకుల్, ఈ రాత్రి మేము మోమోలు తింటున్నాం. భలే, ఆర్య నవ్వాడు. వంటగది నుండి ఫ్రిడ్జ్ లో నుంచి ఏదో తీసుకోవడానికి బయటకు వచ్చిన అంజలి హాల్లో ఆ మనిషిని చూసి ఉలిక్కిపడింది. మీరెందుకు ఎక్కడున్నారు? ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అమ్మా, నేనే ఆర్య గారిని మోమోలు తినడానికి పిలిచాను. అంజలి కోపడుతుందేమోనన్న భయంతో ఆ కుర్రాడు ఆర్య తరపును వివరించాడు. అంజలి కళ్ళు చిన్నవి చేసింది. ఆ క్షణంలో బన్నీ ఎక్కువ మోమోలు కొనమని పట్టుబట్టడం, 50 వండమని అడగడం వెనుక ఉన్న కారణం ఆమెకు అర్థమైంది. తన కొడుకు మొదటి నుండి ఆర్య వాటాను కూడా కలిపి లెక్కించాడని క్లారిటీగా తెలిసింది అంజలికు. ఇక వాటిని ఇబ్బంది పెట్టకు, నేనే రావాలి అనుకున్నాను, ఆర్య మధ్యలో కల్పించుకున్నాడు. అతను వచ్చేసిన తర్వాత అంజలి చేయగలిగింది ఏమీ లేదు. సరే అయితే మన దగ్గర సరిపడా మోమోలు ఉన్నాయి కదా. తన కొడుకు అమాయకమైన పెద్ద కళ్ళ వైపుకు చూసి ఆమె అతన్ని తిట్టలేకపోయింది. అతను చొరవ తీసుకుని ఇతరుల గురించి ఆలోచించడం మంచి విషయమే. అతను మరింత పరిణితి చెందిన పిల్లవాడిలుగా మారాడని ఇది చూపిస్తుంది అని ఆమె అనుకుంది మనసులో. కూర్చోండి, నేను వెళ్ళి మోమోలు వండుతాను. అంజలి అలా చెప్పి వంటగదిలోకి తిరిగి వెళ్ళింది.
ఆ తర్వాత బన్నీ మనసులో మెదిలిన మొదటి ఆలోచన ఆర్యని ఒక సహాయం అడగడం. ఆర్య అంకుల్, అమ్మ రేపు రాత్రి తాతయ్య గారి విందుకు వెళ్తుంది, నేను మీ ఇంటికి ఆడుకోవడానికి రావచ్చా? ఏంటి, నిన్ను తనతో తీసుకువెళ్ళటం లేదా? ఆర్య కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. లేదు, అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి నన్ను తీసుకువెళ్ళడం కుదరదని అమ్మ చెప్పింది. నన్ను చూసుకోవడానికి రాధిక అత్తయ్యని పిలుస్తానంది. కానీ నేను మీతో గడపాలి అనుకుంటున్నాను అని అన్నాడు బన్నీ ఆర్యతో. మరి చూద్దాం ఏం జరుగుతుందో.